సో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏపీలో. నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? నో, అవన్నీ టాక్ రోమర్స్. అభివృద్ధి ఏ విధంగా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ జగన్ గారు వస్తారు, ఇంకా నెక్స్ట్ చాలా అంటే చాలా బెస్ట్ ఇస్తారు. అంటే ప్రస్తుతం జగన్ పరిపాలనలో మీకు నచ్చిన అంశం ఏంటి? వాలంటీర్స్, సచివాలయం జాబ్స్, ఎడ్యుకేషన్, ఫీజు రియంబర్స్మెంట్, కిడ్స్ నుంచి ఎడ్యుకేషన్ పరంగా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలు ఇస్తున్నారు, నవరత్నాలు అని చెప్పేసి. ఆ పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా? చాలా అంటే చాలా ఉంది. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి పింఛన్ తెచ్చుకోలేరు. ఇంటికి తిరిగి రేషన్ ఇస్తున్నారు. విలేజ్ కి వ్యాన్ వస్తుంది, ఇంటికి వెళ్ళి రేషన్ ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? అంతకుముందు బిఫోర్ 5 years అట్లా ఏం లేదు కదా. ఇప్పుడు సమ్ బెస్ట్ కదా, నెక్స్ట్ కూడా ఇంకా బెస్ట్ ఉంటది. అంటే చాలా ఇప్పుడు మనం వైసీపీలో చూసుకున్నట్టయితే ఒకళ్ళే ఉన్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే వస్తున్నారు. మిగతా అన్ని పార్టీలు కూడా కలిపి వస్తున్నాయి. షర్మిల కూడా షర్మిల కూడా కాంగ్రెస్ నుంచి మరి అలయన్స్ లో పెట్టుకుంటారు అనుకోవచ్చు. లేదు, జగన్ గారు మోహన్ రెడ్డి గాని వాళ్ళ అన్నగే కదా, తనతో పాటే వస్తుంది అమ్మ కూడా. మరి ఇప్పుడు వ్యతిరేకత చూపిస్తుంది కదా, మరి జగన్ మీద కొన్ని విమర్శలు అయితే అన్ని ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, అట్లానే ఉంటది. ఏదైనా ఆపోజిట్ గా వస్తారు. అంటే నేను ఒకటి సిద్ధం అనే ఒక సభ జరిగింది కదా, ఆ సభ వల్ల మరి వేరే పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. లేదు, సింగిల్ గా వస్తున్నాడు కదా, సింగిల్ గానే పోటీ చేస్తాడు అతను. ఏపీలో ఇప్పుడు మరి ఫ్రీ బస్ సౌకర్యం పెడతాను అని ఒక మాట వినిపించింది, మరి దాని వల్ల ప్రాబ్లం ఉంటుంది? ఇప్పుడు తెలంగాణలో పెట్టాడు, ప్రాబ్లం ఏం లేదు. అలానే ఆంధ్రాలో కూడా పెట్టొచ్చేమో. చాలా ధీమాగా వైనాట్ 175 అని జగన్ గారు చెప్తున్నారు. 175కి 175 వచ్చే అవకాశం ఉంది. షూర్, కన్ఫర్మ్ గా వస్తాయి. థ్యాంక్ యూ.